ప్రభునందు ప్రేమించబడిన ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సంగమా, మీ అందరికీ ప్రభు పేరట శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. జ్ఞాపకం చేసుకుని ప్రియులారా, ఈరోజు మనం మన విశ్వాస జీవితంలో కానివ్వండి, క్రైస్తవ జీవితంలో కానివ్వండి, దృఢముగా ఉన్నామా లేదా అనేది. ఎందుకంటే ఒక విషయాన్ని మనం ఒక హృదయంలో ఉంచుకొని మన ముందుకు కొనసాగిపోవాలని నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. అయితే ఈరోజు అంశం ఏంటి అని కనుక మనం ధ్యానించినట్లయితే, యేసుని వెంబడించు అన్న ఒక అంశం మీద మనం వాక్యం ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. అయితే ఈ అంశం మీద నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇతరులు యందు దయ చూపేవాడు, ఇతరుల్ని ఆదరించేవాడు, లేదంటే ఇతరుల యందు కరుణ చూపించేవారు కానివ్వండి, లేదంటే వాళ్ళ బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇహలోక కష్టాలని ప్రభువు సహాయం తీసుకొని తీరుస్తాడో వాళ్ళ గురించి నేను మాట్లాడాలని ఇష్టపడుతున్నాను ప్రియులారా. అయితే వాళ్ళు ఎవరు అని గనక మనం వాక్యంలోకి వెళ్ళినట్లయితే, ఇప్పుడు మనుషులు భూమి మీద ఉన్నారు కాబట్టి ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ లేదంటే వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, ప్రతి ఒక్క పేదవాడికి అయి ఉండొచ్చు, లేదంటే మధ్య వాడికి అయి ఉండొచ్చు, లేదంటే గొప్పవారికైనా అయి ఉండొచ్చు. డబ్బులు సంపాదించాలి, అందరిలో గొప్ప పేరు తెచ్చుకోవాలి, ప్రాధాన్యత మాకు ప్రతి ఒక్కరు ఇవ్వాలి, మేము పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని వాళ్ళు దానికోసం పరిగెత్తుంటారు. నిరంతరం దాని మీదే వాళ్ళ ధ్యాస అంతా ఉంటుంది ప్రియులారా. అయితే పేదవాళ్ళు డబ్బులు ఎందుకు కోరుకుంటారంటే అవసరతలు ఉంటాయి కాబట్టి. మధ్య తరగతి వారు డబ్బులు ఎందుకు కోరుకుంటారు కాబట్టి, అయితే కష్టాలు ఉంటాయి కాబట్టి కోరుకుంటారంటే కష్టాలు ఉంటాయి కాబట్టి. గొప్పవాడు డబ్బులు ఎందుకు కోరుకుంటారంటే ఇంకా గొప్పవాడు అవ్వడానికి. జ్ఞాపకం చేసుకోండి, ఈ ఒక రొటీన్ లైఫ్లో మన సహ జీవితంలో మన జీవితంలో జరిగే ఎక్కువైన పనులు ఇవే. అయితే నేను ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ భూమి మీద మనం ఎంత సంపాదించినాను, ఎంత కూడబెట్టినాను అదంతా ఈ భూమికి అర్పితం అవుతుంది. కానీ పరలోకంకి ఆ ఒక చిన్న అర్ధనయ పైసా కూడా మనం తీసుకోపోగలిగిన వారిగా ఉన్నాం ప్రియులారా. అల్పమైన ఈ యొక్క ధనం కోసం మనం ఆశపడుతున్నామే కానీ పరలోక సంబంధమైన బహుమతి కొరకు మనం పని చేయడం లేదు, ఆశపడటం లేదు, కనీసం దాని మీద నమ్మకం కూడా పెట్టుకోని లేదు. ఆ ఒక్క బహుమానం ఏంటన్నా పరలోక బహుమానం అని కనుక మీరు అడిగినట్లయితే, మార్కు సువార్త 10వ అధ్యాయము 21వ వచనం నుండి చదవండి ప్రియులారా. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా తెరచి మార్కు సువార్త 10వ అధ్యాయము 21వ వచనము చదవండి. యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువై ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగి ఉన్నవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును అని ఒక వ్యక్తితో చెప్పడం మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం ప్రియులారా. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మనకి ఇక్కడ ఏం సెలవిస్తున్నాడు అని అంటే, మనకు ఏమి ఉన్నా ఎంత ఉన్నా దాన్ని భూ సంబంధమైన కార్యాల కోసం మాత్రమే ఉపయోగించగలరు. పరలోక ధనంకి భూమి సంబంధమైన ధనంకి చాలా తేడా ఉంది. అయితే మన జీవితంలో మనం ఏ ధనము కోసం ఆశపడాలి అని కనుక మనం ధ్యానించుకున్నట్లయితే, పిలువబడిన వాళ్ళు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఆ ఏర్పరచబడిన వారిలో కనుక మనం ఉన్నట్లయితే, ఒకరోజు దేవుడు మనకు ఈ మాట చెప్పాలి అని ఆశపడుతూ ఉన్నాడు ప్రియులారా. ఆ మాటని మనం అంగీకరించి మన ఇరుకు మార్గములన్నింటినీ జయించి క్రైస్తవ జీవితంలో ముందు కొనసాగిపోవాలన్నదే ప్రేమ కలిగి దేవుని ఆశ. అయితే అది ఏమి దారి అని కనుక మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దానికి దీనికి అర్థం ఏంటి అనే ఒక వివరణ కనుక మీకు తెలిసినట్లయితే, ఆ ధనంకి ఈ ధనంకి తేడా ఏంటి అన్న విషయం కూడా మీకు తెలుస్తుంది పిల్లరా. దాన్ని మీకు నేను వివరించేదానికి ప్రయత్నం చేస్తా. అయితే మీ అందరి దగ్గర ఏటీఎం కార్డ్స్ ఉంటాయి కదా, బ్యాంకు సంబంధించిన ఏటీఎం కార్డ్స్ ఉంటాయి కదా. ఆ ఏటీఎం కార్డ్ ద్వారా మనం అనేకమైన పనులు చేయొచ్చు. అంటే
డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి కావండి, లేదంటే ఆ డబ్బులను తీసుకొని వేరే వాళ్ళకి ఇచ్చేదానికైనా, లేదంటే ఏదైనా కొనుక్కునేదానికైనా, మార్ట్కి వెళ్ళి, లేదంటే కూరగాయలు దేనికి ఒక దానికి మనం ఆ డబ్బుల్ని ఆ ధనాన్ని ఆ ధనం ఏదైతే మన బ్యాంకులో దాచుకుంటామో ఆ డబ్బులు మనం బయట తీయాలంటే ఏటీఎం కార్డు అందరూ ఉపయోగిస్తూ ఉంటాం పిల్లారా. అయితే దీని నుంచి నేను ఏం చెప్పాలనుకుంటున్నామన్నా అని కనుక మీరు నన్ను అడిగినట్లయితే, ఏటీఎం కార్డు ద్వారా భూ సంబంధమైన ప్రతి ఒక్క కార్యం నెరవేర్చుకోవచ్చు. అంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి అది ఎక్కడికి వెళ్ళినా ఏటీఎం ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఆ ధనాన్ని అనేది బయటికి తీసుకోవచ్చు. ఆ ధనాన్ని మనం ఏం చేయగలుగుతాం, మనకు అవసరాలు మనం తీర్చుకోగలుగుతాం. అయితే దేవుడు మనకు ఒక బ్యాంక్ అకౌంట్ ఇచ్చి ఉన్నాడు ప్రియులారా. మన భాషలో చెప్పేదానికి ప్రయత్నిస్తున్నాను, జాగ్రత్తగా ధ్యానించండి. దేవుడు మనకు ఒక బ్యాంక్ అకౌంట్ ఇచ్చి ఉన్నాడు. ఆ బ్యాంక్ అకౌంట్ ఏంటంటే జీవితం, ఆయన మనకిచ్చిన జీవితం. అయితే ఆయన మనకిచ్చిన జీవితంలో డబ్బులు అన్న ఒక సత్యాన్ని, ప్రేమని, ఆదరణను, నిజాయితీని, నీతిని, ఇవన్నీ అకౌంట్ అన్న ఒక జీవితంలో ఆయన ఇవన్నీ డబ్బుల రూపంలో వేసి ఉన్నాడు అనుకోండి. అయితే డబ్బులు కావాలంటే మనం ఏటీఎంలోకి వెళ్ళి తీసుకుంటాం, కానీ నీతి, నిజాయితీ, ప్రేమ, ఆదరణ యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు మనకు ఏమైతే చెప్పి ఉన్నాడో వాటిని మన అకౌంట్లోంచి తీసుకోవాలంటే మనం కొన్ని దగ్గర కష్టపడుతూ ఉంటాం. ఎందుకంటే ఇతరుల పట్ల మనం అలా ప్రవర్తించాం కాబట్టి ఆ ప్రేమని, ఆదరణని, నీతిని, నిజాయితీని కొన్ని దగ్గర మనం కనపరచాం. అందుకని ఆయన గమనించి బైబుల్ అన్న ఒక ఏటీఎం కార్డుని మనకి ఇచ్చాడు. ఇచ్చి దాని నుంచి మీరు అనేకమైన కార్యాలు జరిపించుకోవచ్చు, జరిగించవచ్చు, మీ జీవితంలో మీరు అద్భుత కార్యాలు చూడొచ్చు అన్న ఒక సెలవుని మనకు అందించాడు. అయితే ఆ బైబుల్ అన్న ఒక ఏటీఎం కార్డ్ని మనం ఎలాగ ఉపయోగిస్తున్నాం అన్నది ఇక్కడ విషయం ప్రియులారా. సక్రమైన రీతిలో ఏది ఉపయోగించినా అది మనకు సంతోషాన్ని తీసుకొస్తుంది తప్ప ముప్పుని తీసుకురాదు. అక్రమమైన దారిలో ఏది తీసుకురావాలని చూసినా కూడా అది ముప్పుని మనకు తీసుకొచ్చి పెడుతుంది తప్ప సంతోషాన్ని తీసుకొని రాదు. అలాగనే మన జీవితంలో కూడా బైబుల్ అన్న ఒక ఏటీఎం కార్డుని మనం సక్రమంగా ఉపయోగిస్తున్నామా? ఆ బైబుల్ అన్న ఒక కార్డుని ఉపయోగించి మన జీవితం ఏదైతే దేవుడు అన్న ఒక మనకు బ్యాంక్ అకౌంట్ మాదిరి మన జీవితం మనకు ఇచ్చి ఉన్నాడో ఆ అకౌంట్లోంచి నీతిని, నిజాయితీని, ప్రేమను, ఆదరణను కనపరుచుకుంటున్నామా క్రైస్తవులం అయి ఉండి? మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఎందుకంటే ఇవన్నీ నువ్వు చేసినప్పుడు నీ లాకర్ ఏదైతే ఉంటుందో బ్యాంక్ అకౌంట్ లాకరు అది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు సక్రమైన దారిలో ఆయన నీకు అనుగ్రహించిన వాటిని ఉపయోగించుకోగలిగితే నీ లాకర్ తెరుచుకుంటుంది. అయితే ఆ లాకర్లో ఏముంటుంది అంటే నీకోసం దేవుడు ఒక బహుమానాన్ని ఏర్పరిచి ఉంటాడు. ఆ బహుమానం నీకు ఆయన అందించేవాడిగా ఉన్నాడు పిల్లారా. అయితే ఏంటన్నా ఆ బహుమానం అని మీరు నన్ను అడిగినట్లయితే జీవ కిరీటం అన్న ఒక బహుమానం మనకు అందిస్తాడు. ఆ జీవ కిరీటాన్ని పొందుకోవాలి అని అంటే ఏటీఎం కార్డు, నీ పర్సులో ఉన్న ఏటీఎం కార్డు చాలదు, నీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులు చాలవు, నీ చేతికి నీ ఒంటి మీద ఉన్న బంగారం చాలదు, నీ ఇంట్లో ఉన్న వజ్రాలు, వైడూర్యాలు చాలవు. ఇవన్నీ కాక వీటికంటే మించినటివి ప్రేమ, ఆదరణ, నీతి, నిజాయితీ గల క్రైస్తవ జీవితంతో ఆ ఒక్క జీవ కిరీటాన్ని నువ్వు కొనగలిగిన వాడిగా ఈరోజు నా జీవితాల్లో మనం ఉంటున్నాం ప్రియులారా. వాటిని మనం సక్రమైన రీతిలో ఉపయోగించుకొని ఈ వెండి, బంగారం, డబ్బుల కన్నా విలువైనటివి మనలో ఉన్నాయి, మనలో ఆయన అనుగ్రహించి ఉన్నాడు అన్న ఒక సత్యాన్ని మనం తెలుసుకొని నిజాన్ని ప్రకటిస్తూ మన ఒక జీవితంలో ఆయన ఇచ్చు బహుమానాన్ని మనం పొందుకోవాలన్నదే నేను ఈరోజు చెప్తూ ఉన్నాను. ఇక్కడ యేసు ఏం చెప్తున్నాడు అని అంటే పరలోకమందు నీకు ధనము కలుగును అని. ఈ మాట చెప్పిన తర్వాత మన జీవితంలో మనం అంటే ఏం చేస్తామంటే మనకున్నదంతా అమ్మి బేదలకి ఇచ్చేసి అంటే చాలా మంది మనలో అయితే పోరు. ఎందుకంటే నిజాన్ని అప్పటికే వాళ్ళు నమ్మి గ్రహించుంటారు కాబట్టి, వాళ్ళ జీవితంలో దాన్ని నమ్మి ముందు కొనసాగిపోతుంటారు కాబట్టి ఈ నిజాన్ని నమ్మేదానికి వాళ్ళకి ఎక్కువగా చెప్పాలంటే స్పేస్ ఉండదు వాళ్ళ హృదయంలో. దీన్ని చాలా మంది యాక్సెప్ట్ చేయలేరు. అయితే దీన్ని నేను ఏ విధంగా చెప్తున్నానంటే ఆ అమ్మిన తర్వాత ఆ అమ్మి నీ ఆస్తి అంతే నీ కలిగి ఉన్నవన్నీ అమ్మి బీదలకు ఇచ్చిన తర్వాత నీ పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని ఆయనతో చెప్పినప్పుడు ఆయన
ఆయన్ని వెంబడించమన్న ఒక మాటని ధ్యానించడం పక్కన పెట్టి ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపరుచు వెళ్ళిపోయాను. మన జీవితాల్లో కూడా ఈరోజు మనం అదే చేస్తున్నాం ప్రియులారా. సక్రమైన రీతిలో ఆయన మనకు అనుగ్రహించిన వాటిని మనం వాడుకోమని ఆయన మనకు పదే పదే చెప్తూ ఉంటే, ఆయన ఏదో మన జీవితం నాశనం చేసేస్తే ఆయనకేదో మంచి జరిగేటట్టు, ఆయనకి సంతోషం కలిగేటట్టు మన మొహాలు పెట్టుకొని ఈరోజు ఉంటాం. ఆయన పదే పదే చెప్తున్న మాట ఏంటి అని అంటే, ఆత్మతోనూ సత్యంతోనూ దేవుని ఆరాధించుడి, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము అని ఇంత మంచి మాటలు సెలవిచ్చిన దేవుడు మనకు చెప్తున్నది పదే పదే ఒకటే ప్రియులారా. ఆయన మనకు అనుగ్రహించిన వాటిని సక్రమైన రీతిలో ఎక్కడ ఏది వాడాలో తెలుసుకొని ఆయన్ని ఏ రీతిగా ప్రకటించాలి, ఆయన్ని ప్రకటించినప్పటికీ దేన్ని ప్రకటించాలి అన్న ఒక విషయం కనుక మనం తెలిసి మన ఒక జీవితాల్లో మనం ఆయన ఇచ్చిన బైబిల్ అన్న ఒక ఏటీఎం కార్డుని సక్రమైన రీతిలో ఉపయోగించుకోగలిగితే, మీ ప్రతి ఒక్క హృదయం అనే జీవితం అనే బ్యాంకులో ఆయన ఇచ్చే ఏటీఎం కార్డ్ అనే బైబిల్తో ఆయన మనకు అనుగ్రహించిన ఏదైతే ఆ లాకర్ మన కోసం ఆయన దాచిపెట్టి ఉంచాడో ఆ బహుమానాన్ని మనం పొందుకోవాలని నేను కోరుకుంటున్నాను ప్రియులారా. జ్ఞాపకం చేసుకోండి, ఆయనని వెంబడించమని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మనకు సెలవిచ్చున్నారు. దాన్ని జ్ఞాపకం చేసుకొని మీ హృదయాల్లో మీరు ఉంచుకోవాలని, ముందు కొనసాగిపోవాలని నేను కోరుకుంటున్నాను ప్రియులారా. అయితే ఆయన్ని తృణీకరించకుండా, ఆయన్ని నిర్లక్ష్యం చేయకుండా మీ జీవితాల్లో మీరు ఆయన ఏదైతే మీకు అనుగ్రహించాడో దాన్ని మీ జీవితంలో మీరు పొందుకొని ముందు కొనసాగిపోవాలని నేను కోరుకుంటున్నాను. జ్ఞాపకం చేసుకోండి, మీ యొక్క హృదయం ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రియులారా. ఈ యొక్క వాక్యాన్ని ఏటీఎం బ్యాంక్ లాకర్ అని నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్పి ఉండొచ్చు. కాకపోతే మన నిజ జీవితంలో ఆయన మనకు అనుగ్రహించిన జీవితంలో మనకు ధనం పేరు ప్రఖ్యాతలు, బంగారాలు ఇవన్నీ పక్కన పెడితే వీటికన్నా మించింది ఆయన మనకు ఎన్నో అనుగ్రహించి ఉన్నాడు ప్రియులారా. వీటికన్నా మెరుగైనటివి, వీటికన్నా బలమైనటివి, శక్తివంతమైన ఎన్నో ఒక కార్యాలు మన జీవితంలో ఆయన చేయాలి అని ఆశపడుతూ ఉన్నాడు. ఆ విధంగా ఆయన మన జీవితంలో కార్యాలు చేయాలి అని ఆశపడుతున్నాడు కాబట్టి మనం ఆయనకి సహకరించి జీవించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఆయన మనకు అనుగ్రహించిన జీవితంలో ఏమేమి ఉన్నాయి, ఆయన మనకు ఏమేమి అనుగ్రహించాడు, మంచి లక్షణాలు ఏంటి, చెడు లక్షణాలు ఏంటి, మనలో నుంచి తీసేయాల్సిన చెడ్డ గుణాలు ఏంటి అన్నటివి పరిశీలించుకొని మన జీవితాల్లో మనం ముందు కొనసాగిపోవాలని నేను కోరుకుంటున్నాను. యేసు చెప్పిన విధంగా యేసు అతన్ని ప్రేమించి ఆయనకి ఇచ్చిన మాట విధంగా, నీవు వెళ్ళి నీ కలిగి ఉన్నది అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును. ఎందుకంటే నేను ఈ మాటే ఎందుకు చెప్తున్నానంటే, మీ ఆస్తి అంతా బీదలకు ఇచ్చేసి రోడ్డును పడిపోమని నేను చెప్పడం లేదు ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు ఏం సెలవిస్తున్నాడు అంటే, ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోండి, ఎందుకంటే మన ఆశ ఎంతకు మించో అంతకు మించే ఉండాలి. దానికి మించి వెళ్ళిందంటే మన క్రైస్తవ జీవితంలో అయిండొచ్చు, లేదంటే విశ్వాస జీవితంలో అయిండొచ్చు, అవకతవకలు ఉండే ప్రమాదం ఉంది. అది డబ్బుల విషయమైనా, లేదంటే మన పేరు ప్రఖ్యాతుల విషయమైనా, నువ్వు ఎంత గొప్పవాడివన్నా అయిండొచ్చు, నీకు ఎంత డబ్బులన్నా ఉండుండొచ్చు, కాకపోతే నీకు కలిగి ఉన్న దాంట్లో నిజమైన విశ్వాసంతో, నిజమైన ప్రేమతో, నీతితో నీవు ఈ ఇహలోక సంబంధమైన ధనమంతా అబద్ధము అని నమ్మి పరలోక సంబంధమైన ధనము కొరకు ఆశపడి ముందు కొనసాగిపోవాలని నేను కోరుకుంటూ, పరిశుద్ధాత్మ దేవుడు తన దివ్య సహాయాన్ని మనందరికీ అనుగ్రహించి కాపాడి బలపరచునుగాక. ఆమెన్. మన కుటుంబాలన్నిటికీ ఆయన తోడైండునుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమగల మహిమగల మా దేవుడా, మా రక్షక, ఇతరముల వరకు మేలును కనికరమును చూపించి దేవుడా, అత్యున్నతుడా, ఉన్నతుడా, ఉన్నవాన్ను అనువాడు దేవా, నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. ప్రేమ సూర్యపైన నా రక్షక, నా దేవా, మమ్మల్ని కాపాడే దయగల దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. జ్ఞాపకం చేసుకున్న తండ్రి, నీకు ప్రియబిడ్డలు నా తండ్రి, నేను ఈరోజు ధ్యానించుకున్న రీతిగా నా తండ్రి, ఆశకి మించి ఉండకూడదు నా తండ్రి. ఏ ధనం కావాలో తెలుసుకొని వీళ్ళ జీవితాల్లో వీళ్ళు జీవించలాగన నీ యొక్క శక్తిని అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి.
అయినా ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఈరోజు మేము ధ్యానించుకున్న వాక్యాన్ని నా తండ్రి మా హృదయంలో ఉంచుకొని ముందు కొనసాగిపోయేదానికి నీ యొక్క శక్తిని, సహాయాన్ని, కృపణను గురించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి. ఆయన తల్లిదండ్రులను ఆశ్రవదించండి నా తండ్రి, బిడ్డలను ఆశ్రవదించండి, అక్క చెల్లెల్ని, అన్నతమ్ముల్ని నా తండ్రి, శ్రేయభిలాషుల్ని, స్నేహితుల్ని, ప్రతి ఒక్కరిని నా తండ్రి ఆశీర్వదించి కాపాడి బలపరిచి ఉండాలుగా నా తండ్రి నీ కృపను వాళ్ళకి దయచేయమని వేడుకుంటున్నాను నా తండ్రి. నేను ఏ బిడ్డ అయితే నా తండ్రి నేను కొత్తగా రావాలి, నిన్ను ఎరిగి జీవించాలి అని అనుకుంటున్నాడు అటువంటి ప్రతి బిడ్డకి నా తండ్రి నేను నీవెవరో తెలిసిన తర్వాత నా తండ్రి నిన్ను వెంబడించే బిడ్డగా నా తండ్రి ఆ బిడ్డని ఏర్పరచుకోమని వేడుకుంటున్నాను నా తండ్రి. ప్రతి ఒక్క కుటుంబాలను యొక్క అద్భుత కార్యం జరిగించమని వేడుకుంటున్నాను నా తండ్రి. అలాగే నా తండ్రి ఈ క్రీస్తు పరిచర్య ఛానల్లో నా తండ్రి అనేక మంది వాళ్ళ ప్రార్థన అవసరం తిరుపుచుండగా నా తండ్రి ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. నేను క్రీస్తు పరిచర్య సేవను జ్ఞాపకం చేసుకోండి. ముందు రోజుల్లో నా తండ్రి మంచిగా సేవ విస్తరింపబడి నా తండ్రి నీ యొక్క నామానికి పేరు తెచ్చిపడి నా తండ్రి సంఘంగా మారులాగా నీ యొక్క సహాయాన్ని మాకు అనుగ్రహించమని మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన మహిమగల శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొంచున్నాం మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.